సో గాయ్స్ ఈరోజు వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే ఈరోజు అయితే మనం మన బెడ్రూమ్ 1ని డిజైన్ చేసేసాం కదా. సో ఈరోజు అయితే మన బెడ్రూమ్ 2 కిడ్స్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేయబోతున్నాం. అండ్ ఇదైతే మీకు వీడియోలో చేసేసాను కూడా, సో చూసేయండి. అండ్ చాలా సాడ్ ఉన్నా, అది ఎందుకో వీడియోలో స్టార్టింగ్లోనే చెప్పేస్తా, ఏం సోది కొట్ట, ఓకేనా. అండ్ వీడియోకి వెళ్ళిపోదామా, ఇంట్రో వెల్కమ్ ఇవన్నీ వీడియోలోనే ఉంటాయి. అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇప్పుడు అయితే ఇంట్రో ఇన్ 1 2 3 go. So hello guys, welcome back to our channel RRR Gamer YT04. సో గాయస్ నేనైతే చాలా సాడ్ ఉంది ఈరోజు, ఎందుకంటే మీరు మన లాంగ్ వీడియోస్ని సపోర్ట్ చేస్తలేరు. మన 10th సిరీస్ అదే ఇండియన్ థెఫ్ట్ ఆటో సిరీస్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారు, దానికైతే చాలా థ్యాంక్ యూ. అండ్ గాయస్ ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే మనము ఇక్కడ మనం ఒక రూమ్ని అయితే బిల్డ్ చేసాం కదా. అండ్ అలానే మన కిడ్స్ ఇదైతే మనం మాస్టర్ బెడ్రూమ్ అనుకోవచ్చు, కిడ్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు. అది కూడా అయినాక డిసైడ్ చేద్దాం, ఏది స్మాల్ ఉంటుంది కిడ్స్ రూమ్, ఏది పెద్దగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ లాగా డిసైడ్ చేద్దాం. సో ఈరోజు మనము ఇదైతే బిల్డ్ చేయబోతున్నాం. ఇక్కడ ఆల్రెడీ నేను తవ్వి పెట్టాను అనుకుంటున్నారా? కాదు గాయస్, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నిన్ననే నేను ఇక్కడ వరకు బిల్డ్ చేద్దాం అనుకున్నా, కానీ కాలేదు. అండ్ గాయస్ నేను చాలా సాడ్ అన్నా కదా, అది ఎందుకో తెలుసా, మన లాంగ్ వీడియోస్ని ఎవరు సపోర్ట్ చేస్తలే గాయస్, దానికి నేను చాలా సాడ్ ఉన్నా. గాయస్ ప్లీజ్ గాయస్, మన పార్ట్ 4 కూడా పోస్ట్ చేస్తా. ఇప్పుడైతే మనం సిరీస్ 11 పార్ట్ 5 అయితే షూట్ చేయబోతున్నాం. నిన్న అయితే మనకి సిరీస్ 4 అయితే పార్ట్ 4 అయితే అప్లోడ్ అయింది, దానికైతే ఇప్పటి వరకు నో వ్యూస్. అండ్ పార్ట్ 3కి కూడా నిన్నటి వరకు, అంటే పార్ట్ 4 అప్లోడ్ చేసే వరకు నో వ్యూసే గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను షార్ట్ వీడియోస్లలో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా, ఈరోజు ఎప్పుడో అప్పుడు పోస్ట్ చేస్తా. సో అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మన వీడియోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఒక రూమ్ షేప్కి అయితే దీన్ని తీసుకొద్దాం, లైక్ ఇలా మొత్తం డిలీట్ చేసుకుంటా మనం మన రూమ్ షేప్కి అయితే తీసుకొద్దాం. సో నేను ఇది పాజ్ చేస్తా, అప్పటి వరకు పాజ్. సో గాయస్ చాలాసేపు కష్టపడ్డాక మన ఈ స్మాల్ రూమ్ అయితే చేశాను. ఈ రూమ్ అయితే ఇంత లెంత్ ఇంత విడ్త్తోనే ఉంటుంది, స్క్వేర్ రూమ్ లాగా. సో ఇదైతే నేను కిడ్స్ బెడ్రూమ్ పెడదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది కొంచెం సైజ్లో కొంచెం రెక్టాంగులర్ షేప్లో ఉంది, ఇదేమో స్క్వేర్లో కరెక్ట్ స్క్వేర్ షేప్లో ఉంది. సో అందుకని ఇది కొంచెం స్మాల్గా అనిపించి నేనైతే దీన్ని కిడ్స్ రూమ్ అయితే చేసేసా. సో ఇప్పుడైతే మనం వాల్స్ అయితే ఈ కలర్లోకి అయితే తీసుకొద్దాం. నేను ఇక్కడ ఆల్రెడీ ఎందుకు చేశాను అనుకుంటున్నారా, ఎందుకంటే ఇక్కడ నేను ఒకటి చూసిన గాయస్, ఇంకోండి ఇక్కడ ఒక టనల్ అయితే తీసాను. అది ఎందుకంటే ఇక్కడ మన ఐటమ్ స్టోరేజ్ రూమ్కి ఇంకా 2 రూమ్స్ కనెక్టెడ్ అయ్యి వస్తాయి కదా, సో అందుకని స్పేస్ కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి నేను అక్కడ కొంచెం ప్లానింగ్ పెద్దగా పెట్టాను. సో అప్పుడు ఇక్కడ సఫోకేటింగ్ అయిపోయి అదే మనకి ప్లేస్ లేకుండా ఇట్లా చిన్న బెడ్రూమ్ అయితే వచ్చింది, ఇంకా లాంగ్ వచ్చింది, కానీ నేను చెయ్యా. అండ్ ఇటు సైడ్ 1 వాల్ 1.5 వాల్ అయితే అయిపోయింది, మొత్తం 2 వాల్స్ అయిపోయినాయి, ఇంకా 1.5 వాల్ బిల్డ్ చేస్తే అయిపోతుంది. సో పాజెస్ తొందర చేసేసా, అప్పటి వరకు పాజ్. సో గాయస్ నేనైతే వాల్స్ చేస్తా అని చెప్పి పైన మనకి రూఫ్ కూడా తయారు చేసేసా వైట్ కలర్లో. సో ఇప్పుడైతే మనకి గ్రౌండ్ చెస్ బోర్డ్ డిజైన్, కొత్త వాళ్ళకి చెస్ బోర్డ్ డిజైన్ అంటే తెలియదు కాబట్టి ఇదైతే మన చెస్ బోర్డ్ డిజైన్, ఇలా టైల్స్ అన్నీ పెడదాం. సో పెట్టేశాక మళ్ళీ చూపిస్తా మీకు, అప్పటి వరకు మీరు అనుకున్నదే పాజ్. ఇక్కడొకటి అరే తప్పు పెట్టేసానే, ఇక్కడ. సో గాయస్ ఇప్పుడైతే మన చెస్ బోర్డ్ డిజైన్ అయితే అయిపోయింది. మన టైల్స్కి అయితే ఇప్పుడు లైట్స్తోనైతే డెకరేషన్ చేద్దాం. ఇదే మనకి కిడ్స్ రూమ్ కాబట్టి కిడ్స్ డిజైన్లో అయితే గాయస్ నేను తప్పు చేశాను గాయస్,
అయ్యో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా గైస్, నేను ఇలా చేయకపోతే మొత్తం తప్పు చేసేస్తా అని. అలానే చేస్తా. సో ఇప్పుడు సీలింగ్ అంతా మళ్ళీ చేంజ్ చేస్తా, అప్పటి వరకు మళ్ళీ పాజ్. సో గాయస్ ఇప్పుడైతే మనం చేసిన మిస్టేక్ని అయితే మొత్తం మళ్ళీ చేంజ్ చేసి పెట్టేసా. అండ్ ఇప్పుడైతే మన లైటింగ్ కూడా అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే మనం ఇటు సైడ్ ఒక బెడ్ని అయితే తయారు చేయబోతున్నాం. అది కూడా మన బ్యానర్స్ ఇవన్నిటితోని యూస్ చేసి అయితే ఫస్ట్ అయితే నేను బెడ్స్ పెట్టేసుకున్న ఇన్వెంటరీ ఐటమ్స్లో దొరికేస్తాయి చూడండి. అండ్ ఇన్వెంటరీ ఐటమ్స్లోనే కిందికి స్క్రోల్ చేస్తే మనకు బ్లాక్ కలర్ బ్యానర్ అయితే కనిపిస్తుంది. మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు బెడ్స్ బ్యానర్స్ అన్నీ. అండ్ కన్స్ట్రక్షన్స్ ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన స్లాబ్ అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు నచ్చిన ఇదేంది స్టేర్స్ అయితే తీసుకోవాలి. అన్నీ సేమ్ కలర్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ వైట్ కలర్ మీకు నచ్చిన బ్లాక్ అయితే తీసుకోవాలి, అవి కూడా సేమ్ కలరే. అండ్ ఇన్వెంటరీ ఐటమ్స్లోకి వెళ్ళి పెయింటింగ్స్ ఉంటాయి అవి తీసుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే మన బ్లాక్ కలర్ ఇప్పుడైతే మన బ్లాక్ కలర్ బ్యానర్స్ ఇలా పెట్టేశాక ఇలా పెట్టి ఆఫ్టర్ దట్ ఇట్లా ఏంటంటే ఇలా ఇవి వస్తాయి కదా, ఇలా కాకుండా మనం ఎలా అంటే 1 సెకండ్ గాయ్స్, నేను అటు సైడ్ వెళ్తా. ఇలా పెట్టాక ఇలా అన్నీ ఇలా డిలీట్ చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది గాయ్స్, ఎందుకంటే అటు సైడ్ స్పేస్ లేదు. అయ్యో నేను మళ్ళీ తప్పు పెట్టేసా గాయ్స్. అండ్ ఇప్పుడు ఇక్కడైతే లైటింగ్ లేదు కాబట్టి నేను లైటింగ్ తర్వాత రెడీ చేస్తా. అండ్ ఇప్పుడైతే ఇక్కడ 2 ఇలా పెట్టుకున్నాక ఇట్లా పైనుంచి ఇలా పెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనకి ఇలా బెడ్ అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే ఒక చిన్న బుక్ షెల్ఫ్ లాగా అంటే ఒక చిన్న టేబుల్ అయితే రెడీ చేసుకున్నా. ఇక్కడ కాదు ఇట్లా పెట్టి ఇక్కడ మనకి ఇక్కడ కాదులేండి ఇలా పెట్టేద్దాం ఇది. అండ్ నెక్స్ట్ ఇలా డిలీట్ చేసుకుంటే ఇక్కడ మనకు ఒక లైబ్రరీ, అయ్యో ఇట్లా లైబ్రరీ వద్దు గాయస్. నాకేం దూకంటే ఇదే బ్లాక్ వస్తుంది చేతులకి. ఇటు సైడ్ ఏదైతే ఈ టేబుల్ పెట్టామో ఇది తీసేసి మనం ఇక్కడికి అయితే షిఫ్ట్ చేసుకుందాం, ఎందుకంటే అక్కడ ప్లేస్ లేదు గాయస్. ఇక్కడ కూడా బాగాలేదు. ఇక్కడైతే పెట్టేసాం గాయస్ ఇది. అండ్ ఇక్కడ మనకి ఏమవుతుందంటే లైబ్రరీ అయితే చిన్న బుక్ షెల్ఫ్ టైప్ అయితే వస్తుంది. అండ్ ఇదైతే మన ఏం రూమ్ అబ్బా, కిడ్స్ రూమ్. ఇదైతే మనకి సింపుల్ ఈ చైర్ అయితే వచ్చింది. మనకి అక్కడ వేరే చైర్ ఉంటుంది, అది చైర్ చూపిస్తాగండి. ఈ చైర్ అయితే మనము ఇలా చైర్లా తయారు చేసాం. ఇదైతే మనకి నార్మల్ స్టేర్ కేసే పెట్టేసాం అండ్ లైక్ అవర్ సోఫాస్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే ఒక సోఫాస్ లాగా అయితే పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇన్వెంటరీ ఐటమ్స్లో మనకు బుక్ షెల్ఫ్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టేసాను కూడా. అండ్ నెక్స్ట్ పెయింటింగ్స్ గాయస్. పెయింటింగ్స్ అయితే నాకైతే కింద వద్దు ఇక్కడ వద్దు, మిడిల్కి సెట్ అయ్యేటట్టు ఏదో ఒక ఫోటో ఫ్రేమ్ కావాలి. సో నేను ఇలా బ్లాక్స్ అన్ని పెట్టేసుకొని ఇక్కడ ఒకటి ఇట్లా పెట్టేస్తా సీనరీ. అండ్ తర్వాత బ్లాక్స్ అన్ని రిలీజ్ చేసేస్తే మన సీనరీ అయితే ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ నాకు పైన కూడా ఒకటి చిన్న సింపుల్ అయితే కావాలి. సో దానికి నేను ఇలా ఇది పెట్టేసుకొని పెయింటింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సరిగ్గా సూట్ కావట్లేదు గాయస్. పెయింటింగ్స్లోకి వెళ్ళి గాయస్ ఇప్పుడైతే నేను చిన్న ఫోటో ఫ్రేమ్ అయితే దానికి అయితే రెడీ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక ఫోటో ఫ్రేమ్. ఇదైతే నాకు స్క్వేర్లో కావాలి. సో నేను అందుకని స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఏదో ఒకటి షేప్లో అయితే కావాలి. ఈ షేప్లో అయితే నాకు కావాలి. సో నేను ఆ షేప్లో బ్లాక్ పెట్టుకొని ఇక్కడ నాకు నచ్చిన పిక్చర్స్ని అయితే పెట్టుకోవచ్చు. అరే ఇంతకుముందు వచ్చింది బాగుంది, ఇంతకుముందు వచ్చింది సూపర్ ఉండే గాయస్.
ఇప్పుడు మళ్ళీ అన్నీ రిపీట్ అవుతున్నాయి. నాకు ఇది కూడా నచ్చలేదు. ఇంతకుముందు ఒకటి వచ్చింది పాట్ ప్లస్ ఫ్లవర్స్, ఇది కూడా నాకు చాలా నచ్చింది గైస్. ఎందుకంటే ఇది కిడ్స్ రూమ్కి కొంచెం ట్రెడిషనల్గా బాగుంది కాబట్టి ఫ్లవర్స్తోని అండ్ పాట్స్తోని. అండ్ ఇక్కడైతే నేను చేంజ్ చేయడం మర్చిపోయినా, సో ఇప్పుడైతే చేంజ్ చేసేస్తా. అండ్ ల్యాంప్స్ ఇవన్నీ అయితే మనకి ఇన్వెంటరీ ఐటమ్స్ ఈజీగా దొరికితే అందరికి తెలుసు, నేను ఎవ్రీ వీడియోలో చెప్తా. ఇక్కడైతే 2 ల్యాంప్స్ అయితే పెట్టేసాం. ఇప్పుడైతే డెకరేషన్. సో ఇప్పుడు ఇన్వెంటరీ ఐటమ్స్లోకి వెళ్ళి ఫ్లవర్ పాట్ అయితే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ మనకి అక్కడ మన లివింగ్ రూమ్లో అయితే మన మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఇది పెట్టాను. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి నేనేం పెట్టాలనుకుంటున్నానంటే డెస్క్ మీద చాలా బ్యూటిఫుల్గా కనిపించేటట్టు ఉండాలి ఇక నాకు. ఇదైతే పెడదాం. ఇది బాగుంటుందో లేదు. వావ్ గాయ్స్, సూపర్ ఉంది. సో ఇప్పుడైతే నేను ఎక్కడెక్కడ పాట్స్ పెడుతున్నానో అక్కడక్కడ మీరు నీకు నచ్చితే పెట్టుకోండి. ఇక్కడ ఇలా ఫ్లవర్ పాట్స్లో ఇలా అయితే మన మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే అయిపోయింది. అండ్ మీకు ఎక్స్ట్రా డెకరేషన్ కావాలనుకుంటే మన ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి రెడ్ కార్పెట్ అయితే ఉంటుంది కదా, అది తీసుకోండి. అండ్ నెక్స్ట్ ఇన్వెంటరీ ఐటమ్స్లోకి వెళ్ళి మన బుక్ షెల్ఫ్ అయితే ఉంటుంది, అది తీసుకోండి. అంటే సెకండ్ బుక్ షెల్ఫ్, లైక్ బుక్స్ పెట్టుకోవడానికి నార్మల్గా. అండ్ గాయస్, నేను చిల్డ్రన్స్కి ఎక్కడ బుక్స్ పెట్టుకోవడానికి పెట్టాలబ్బా, ఇక్కడైతే నేను చిన్నగా ఇలా బుక్ షెల్ఫ్ అయితే పెట్టుకున్నా. లేకపోతే ఆగండి గాయస్, నాకు ఇంకో ఐడియా వచ్చింది. ఇలా మొత్తం ఫ్రేమ్ చుట్టూ బుక్స్ పెట్టేసి అండ్ ఇక్కడ మళ్ళీ పెయింటింగ్స్కి అల్లే అన్న నేను మళ్ళీ పెయింటింగ్స్ తీసుకుందాం, మనకు అవసరం లేని. ఇక్కడైతే ఎవరు వచ్చిండ్రు, నేను జస్ట్ పెట్టేసుకున్నా. అండ్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే చిన్న ల్యాంప్స్ అయితే పెడదాం. లేకపోతే ఆగండి గాయస్, వద్దు ల్యాంప్స్, ఈడైతే పెడదాం. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏం చేద్దామంటే బుక్ షెల్ఫ్ అన్నీ రెడీ అయిపోయాయి గైస్. మనకు రెడ్ కార్పెట్ని పెట్టేస్తే సూపర్ అయిపోతుంది మనది. అది గ్లిచ్ అవుతుంది గైస్. అండ్ ఇదైతే మన సెటప్ అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం తీసుకోవాలి కొన్ని. ఏంటంటే ఇంతకుముందు మీకు చెప్పేసిన అవే నా దగ్గర ఇప్పుడు లేవు, అవి తీసుకున్నా. టూ సైడ్స్ నాకు ఫ్లవర్ పాట్స్ అయితే పెడదాం ఈ ఫోటో ఫ్రేమ్కి. లేకపోతే ఈ ఫోటో ఫ్రేమ్ కాకుండా ఇంకేమైనా ఫోటో ఫ్రేమ్స్ అయితే వస్తాయా? అయ్యో అరే గాయ్స్, ఇదైతే బాగానే ఉంది గాయ్స్. ఇప్పుడైతే ఫ్లవర్ పాట్స్లో అయితే మనం ఇవి పెట్టేద్దాం. సో గాయ్స్, అంతే, మన బెడ్రూమ్ అయితే రెడీ. చూడండి ఒకసారి. అయ్యో ఫోటో ఫ్రేమ్స్ కవర్ కావట్లేదే. ఎంత బాగుందో, సేమ్ డిట్టు ఆ రూమ్దే. ఈ రూమ్లో సింపుల్గా ఈ ఒక్కటి ఎక్స్ట్రా అయింది గాయస్, అంతే. అంత డిట్టు టు డిట్టు అయితే చేసేసాం మనం. కాకపోతే ఇది కొంచెం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కాబట్టి కొంచెం స్మాల్ షేప్లో అయితే చేసాం, స్టోరేజ్ ప్లేస్ ఎక్కువ పెట్టి. అండ్ ఇప్పుడైతే మనం మన ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి డోర్స్ అయితే ఫిట్ చేసేద్దాం. అండ్ గాయస్, మనం ఎవ్రీ టైం ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది ఏం బాగాలేదు. సో నేను ఈ వర్క్ అయితే డోర్స్ ఎప్పటికీ తీయనట్టుగా ఇట్లా పెట్టేసుకుంటున్నా. అండ్ మనకి ఇంకా నేను ఇవి 2 డిలీట్ చేసేస్తా గాయస్. మన సిటీ అయితే ఆల్రెడీ డిలీట్ చేసేసిన. సో ఈ బెడ్రూమ్ 1 బెడ్రూమ్ 2 కూడా డిలీట్ చేసేస్తే మన బెడ్రూమ్స్ అయిపోయినాయని పెట్టేసుకోవచ్చు. అండ్ ఇదైతే మన ఐటమ్ స్టోరేజ్ రూమ్. ఇదైతే మనకి నెక్స్ట్ పార్ట్లో పార్ట్ 6లో వస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ ట్యూన్. సో అంతవరకు ఇప్పుడే బాయ్ బాయ్ చెప్పా గాయస్, ఎందుకంటే నేను డోర్స్ అన్ని క్లోజ్ చేసి పైకి వెళ్ళేసినాక మన అప్స్టేర్స్కి వెళ్ళినాక బాయ్ బాయ్ చెప్తా. సో అప్పటి వరకు వైట్ బ్లాక్ అయితే తీసుకుని ఇన్వెంటరీ కన్స్ట్రక్షన్స్లోకి వెళ్ళి ఈ డోర్ కూడా పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే నేనైతే ఇక్కడి వరకు
అరే ఇంకా అప్పలేదా? సో ఇప్పుడైతే వైట్ బ్లాక్స్తోనైతే మళ్ళీ ఇది అయితే చేసేసా. సో ఈ పిల్లర్ అయితే మనకి రిఫరెన్స్ పాయింట్ అనమాట. కొంచెం పైన ఇది కూడా అప్డేట్ చేద్దాం. సో గాయ్స్ నెక్స్ట్ వీడియోలో అదే పార్ట్ 6లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. బాయ్.